ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారందరికీ ఉపయోగపడే విధంగా ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఏవి? ఈ క్రింది వాటిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఏవి? ఆన్సర్ బచ్పన్ బచావో ఆందోళన్, కేర్ ఇండియా, చిల్డ్రన్ రైస్ టు ఐయు. జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? నవంబర్ 14. బాల కార్మికుల ఆరోగ్యం, శ్రమ దుర్వినియోగం చూడటం ప్రభుత్వ బాధ్యత అని తెలియజేసే అధికరణ ఏది? బాల కార్మికుల ఆరోగ్యం, శ్రమ దుర్వినియోగం చూడటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలియజేసే ఈ క్రింది అధికరణ ఏది? ఆన్సర్ 1 ఆర్టికల్ 39A. ఈ క్రింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు గల ప్రధాన కారణాలు ఏవి? ఈ క్రింది వాటిలో స్త్రీలపై జరుగుతున్న దాడులకు ప్రధాన కారణాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ: వరకట్నం, పాశ్చాత్యీకరణ, విచ్ఛిన్న కుటుంబం. సాధారణంగా గృహ హింస అంటే ఏమిటి? గృహ హింస అనగా ఏమి? ఆర్థికపరమైన ఆస్తులు అడగడం మరియు వేధించడం, మానసిక క్షోభను గురి చేయడం, భౌతికంగా లైంగిక దాడి చేయడం. అక్రమ మనుషుల రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ పరిధిలోకి వచ్చేవి ఏవి? ఈ క్రింది వాటిలో అక్రమ మనుషుల రవాణా పరిధిలోకి వచ్చేవి ఏవి? ఆన్సర్ 1 and 2, 3. ఇళ్లలో పని, నిర్మాణ కూలీ, వెట్టి చాకిరీ. ఏ సంవత్సరంలో ద ఇంపోరల్ ట్రాఫిక్ యాక్ట్ను రూపొందించారు? ఏ సంవత్సరంలో ద ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ను రూపొందించారు? ఆన్సర్ 3 1955. నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? నిర్భయ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2013 ఏప్రిల్ 3న. ఏ సంవత్సరంలో స్త్రీలను గృహహింస నుండి రక్షించే చట్టాన్ని అమలు చేశారు? ఈ సంవత్సరంలో స్త్రీలను గృహహింస నుండి రక్షించే చట్టంని అమలు చేశారు? 2005. ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలకు అవసరంగా అనుగుణంగా మార్చడానికి తగిన సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలకు అవసరాలకు అనుగుణంగా మార్చడానికి తగిన సూచనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమిది? ఆన్సర్ జేఎస్ వర్మ కమిటీ. స్త్రీల గౌరవానికి భంగం కలిగించడం నేరమని చెప్పే సెక్షన్ ఏది? స్త్రీల గౌరవానికి భంగం కలిగించడం నేరమని తెలియజేసే సెక్షన్ ఏది? ఐపీసీ 354. వరుడు తన వివాహ సమయంలో వధువు నుండి కానీ ఆమె కుటుంబం నుండి కానీ స్థిర చర ఆస్తిని వరకట్నమని పిలిచిన వారెవరు? వరుడు తన వివాహ సమయంలో వధువు నుండి కానీ ఆమె కుటుంబం నుండి కానీ స్థిర చర ఆస్తిని తీసుకురావడాన్ని వరకట్నం అని పిలిచిన వారు ఎవరు? ఆన్సర్ 3 మేక్స్ రాడిస్. గృహ హింసను ఏ విధంగా పిలుస్తారు? ఈ క్రింది వాటిలో గృహ హింసను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ 3 సన్నిహిత భాగస్వామి హింస. అత్యాచారం, సామూహిక అత్యాచార నిందితులకు ఎన్ని సంవత్సరాల శిక్ష వేయాలని వర్మ కమిటీ సూచిస్తుంది? అత్యాచారం మరియు సామూహిక అత్యాచార నిందితులకు ఎన్ని సంవత్సరాల పాటు శిక్ష వేయాలని వర్మ కమిటీ సూచించింది? ఆన్సర్ 20 సంవత్సరాల జైలు, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష. మనుషుల అక్రమ రవాణాకు గాను ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది?
మనుషుల అక్రమ రవాణా చేసిన గాను ఎన్ని సంవత్సరాల పాటు శిక్ష పడుతుంది? 7 నుండి 14 సంవత్సరాలు. భయపెట్టడం, బలవంత పెట్టడం ద్వారా మనుషుల అక్రమ రవాణా, భర్తీ చేయడం, వీటికి సంబంధించిన ఏ కార్యకలాపమైనా అక్రమ రవాణా అనవచ్చు అని తెలియజేసిన సంస్థ ఏది? భయపెట్టడం, బలవంత పెట్టడం ద్వారా మనుషుల అక్రమ రవాణా, భర్తీ చేయడం, వీటికి సంబంధించిన ఏ కార్యకలాపమైనా అక్రమ రవాణా అని అనవచ్చని తెలియజేసిన సంస్థ ఏది? ఆన్సర్ యుఎన్ఓ. వికలాంగులకు ఆరోగ్య రక్షణ కల్పించే ఆర్టికల్ ఏది? వికలాంగులకు ఆరోగ్య రక్షణ కల్పించే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 49. భారతదేశంలో ఏ ప్రణాళిక కాలంలో వైకల్యంను మానవ హక్కుల సమస్యగా గుర్తించారు? భారతదేశంలో ఏ ప్రణాళిక కాలంలో వైకల్యంను మానవ హక్కుల సమస్యగా గుర్తించారు? ఆన్సర్ 11వ ప్రణాళిక. ఐక్యరాజ్య సమితి 1991లో వృద్ధుల కోసం చేసిన తీర్మానం ఏది? ఐక్యరాజ్య సమితి 1991లో వృద్ధుల కోసం చేసిన తీర్మానం ఏది? ఆన్సర్ పైవన్నీ. వృద్ధుల సమాజంలో గౌరవంగా జీవించే హక్కు ఉండాలి. సభ్య దేశాలు అన్ని వృద్ధుల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించాలి. వృద్ధుల కోసం మంచి జీవన పరిస్థితులను కల్పించడం. జెరంటాలజీ అనున్నది దేని గురించి అధ్యయనం చేయు శాస్త్రం? ఆన్సర్ వృద్ధులు. స్త్రీల రక్షణ కోసం స్వతంత్రం అనంతరం చేసిన చట్టాలు ఏవి? స్త్రీల రక్షణ కోసం స్వతంత్రం అనంతరం చేసిన చట్టాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. కనీస వేతనాల చట్టం 1948, 1950, ప్రత్యేక వివాహ చట్టం 1954, ఫ్యామిలీ కోర్టు చట్టం 1984. భారత డిసెబిలిటీ చట్టం 1995కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? భారత డిసెబిలిటీ చట్టం 1995కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ 4 పైవన్నీ. ఈ చట్టం వైకల్యం గల వారికి వివిధ సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం వైకల్యం గల పిల్లలు ప్రత్యేక పాఠశాలలో 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉచిత విద్యను పొందవచ్చు. అన్ని ప్రభుత్వ ఉద్యోగులలో 3% ఉద్యోగులు వైకల్యం గల వారికి కేటాయించబడతాయి. కుల వ్యవస్థ నిర్మూలనకు విద్యా సంస్థలలో కో ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? కుల వ్యవస్థ నిర్మూలనకు విద్యా సంస్థలలో కో ఎడ్యుకేషన్ను ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? ఆన్సర్ 1 బిఎస్ ఘర్వే. ఈ క్రింది వాటిలో కులస్తుల కొరకు ఏర్పడిన ప్రత్యేక బ్యాంకులు ఏవి? ఈ క్రింది వాటిలో కులస్తుల కొరకు ఏర్పడిన ప్రత్యేక బ్యాంకులు ఏవి? కెనరా బ్యాంక్, వైశ్య బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఒక మతానికి చెందిన ప్రజలు తమ సాంస్కృతిక ప్రత్యేకతను పరిరక్షించడానికి తమకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసినట్లయితే దానిని డాష్ అంటారు. ఒక మతానికి చెందిన ప్రజలు తమ సాంస్కృతిక ప్రత్యేకతను పరిరక్షించడానికి తమ కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసినట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ ప్రత్యేకవాద మతత్వం. భారతదేశంలో వృద్ధుల పోషణకు, సంరక్షణకు, జీవన ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? భారతదేశంలో వృద్ధుల పోషణకు, సంరక్షణకు, జీవన ప్రమాణాలు పెంపొందించడానికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ 47. బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్ సత్యార్థికి ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం లభించింది? బాలల హక్కుల కోసం పోరాడిన కైలాస్ సత్యార్థికి ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం లభించింది? ఆన్సర్ 2014. భారత శిక్షా స్మృతి ఏ సెక్షన్ ప్రకారం పిల్లలను అసభ్యకరంగా చిత్రీకరించడం, అమ్మడం నేరం? భారత శిక్షా స్మృతి
ఏ సెక్షన్ ప్రకారం పిల్లలకు అసభ్యకరంగా చిత్రీకరించడం మరియు అమ్మడం నేరం? ఆన్సర్ సెక్షన్ 293. ఇళ్లలో స్త్రీలపై జరిగే హింసను నిషేధిస్తూ పార్లమెంట్ ప్రత్యేక చట్టం ఎప్పుడు రూపొందించింది? ఇళ్లలో స్త్రీలపై జరిగే హింసను నిషేధిస్తూ పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? ఆన్సర్ 1983. స్త్రీల పట్ల అన్ని రకాల వివక్ష నిర్మూలనకు అంతర్జాతీయ ఒప్పందం ఎప్పుడు అమలులోకి వచ్చింది? స్త్రీల పట్ల అన్ని రకాల వివక్ష నిర్మూలనకు అంతర్జాతీయ ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సెప్టెంబర్ 3, 1981. ఇంటి పనులలో భర్తలు తప్పనిసరిగా భార్యకు సహకరించాలని, అలా సహకరించకపోతే పురుషులపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని ఏ దేశం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది? ఇంటి పనులలో భర్తలు తప్పనిసరిగా భార్యకు సహకరించాలని, అలా సహకరించకపోతే పురుషులపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుందని ఏ దేశం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ క్యూబా. కేరళలో ఏ సంవత్సరంలో ముస్లిం క్రైస్తవులకు మధ్య మత గొడవలు జరిగాయి? కేరళలో ఏ సంవత్సరంలో ముస్లిం క్రైస్తవులకు మధ్య మత గొడవలు జరిగినాయి? ఆన్సర్ 1995. భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పాల్గొనే సంస్థలు ఏవి? భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో పాల్గొనే సంస్థలు ఏవి? ఆన్సర్ 4 ఇవన్నీ: పార్లమెంట్, క్యాబినెట్ సెక్రటరీ, జాతీయ సలహా మండలి, పిఎంఓ, ఉద్యోగ సామ్యం, న్యాయ వ్యవస్థ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1953. ఎవరైతే వారి హక్కుల కోసం పోరాటం చేయలేని స్థితిలో ఉంటారో అలాంటి వారిని ఏమంటారు? ఎవరైతే తమ హక్కుల కోసం పోరాటం చేయలేని స్థితిలో ఉంటారో అలాంటి వారిని ఏమంటారు? బలహీన వర్గాల వారు. షెడ్యూల్ కులం అనే పదాన్ని అధికారయుతంగా ఏ చట్టంలో వాడారు? షెడ్యూల్ కులం అనే పదాన్ని అధికారయుతంగా ఏ చట్టంలో వాడారు? భారత ప్రభుత్వ చట్టం 1935. షెడ్యూల్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్ కల్పించే రాజకీయ రక్షణను తెలిపే ఆర్టికల్ ఏది? షెడ్యూల్ కులాలకు లోక్సభలో రిజర్వేషన్ కల్పించి రాజకీయ రక్షణను తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 330. జాతీయ ఎస్సీ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ న్యూఢిల్లీ. జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్గా ఏ సంవత్సరంలో వేరైనది? జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్గా ఏ సంవత్సరంలో వేరైనది? ఆన్సర్ 2004. ఇది ఫ్రెండ్స్ ఏపీపీసీ మరియు టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకోవడం జరిగింది. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ ల్యాండ్.